శ్రీమాత్రే నమః. ఆషాఢమాసం వచ్చిందంటే అన్ని ప్రాంతాల్లోనూ కూడా అమ్మవారిని ప్రకృతి స్వరూపంగా భావించి ఆరాధించటం కనపడుతూ ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతంలోనూ ఒక్కొక్క పేరు ఉంటుంది. ఉత్తర దేశంలో ఇప్పటికే శ్రావణ మాసం వచ్చింది గనక శ్రావణ మాస సంబంధమైనటువంటి సావన్, హరియాలి లాంటి పదాలు వాడతారు. కొన్ని ప్రాంతాల్లో అమ్మవారికి సద్ది నైవేద్యాలు, వేడి నైవేద్యాలు పెడుతూ ఉంటారు. తెలంగాణ ప్రాంతంలో మాత్రం బోనాలు అన్న పేరుతో చాలా వైభవంగా అమ్మవారికి ఆహారాన్ని సమర్పించేటటువంటి వేడుకని చేస్తారు. ఈ వేడుక ఈ రూపంలో ఇప్పటికి రావడానికి 2 శతాబ్దాల చరిత్ర ఉంది. అంటే 200 సంవత్సరాలకు ముందు, అంటే 1815 సంవత్సరంలో జూలై మాసంలో మొట్టమొదటిసారిగా సికింద్రాబాదులో ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని స్థాపించి బోనాల పండుగ చేయడం అన్నది సురిటి అప్పయ్య గారు అనేటువంటి ఆయన ప్రారంభించారు. ఈయన 2 సంవత్సరాలకు ముందు అంటే 1813లో సికింద్రాబాద్ నుండి ఉజ్జయినికి డోలీ బేరర్గా ఉద్యోగ నిమిత్తం వెళ్ళి అక్కడ ఉండగా సికింద్రాబాద్లో కలరా బాగా వ్యాప్తి చెందింది అన్న సంగతి తెలిసి, తగ్గినట్టయితే నిన్నిక్కడి నుంచి తీసుకెళ్ళి మా ఊళ్ళో స్థాపించి నీకు కొలుపులు చేయిస్తానమ్మా అని మొక్కుకున్నారట. ఆ మొక్కును అనుసరించి ఆ తల్లి చక్కగా కలరా వ్యాధిని తగ్గించటంతో 1815 జూలైలో అమ్మవారిని ఉజ్జయిని నుండి తెచ్చారు గనక ఈ అమ్మవారికి ఉజ్జయిని మహంకాళి అనేటటువంటి పేరుంది. ఇక్కడ స్థాపన చేసి కొలుపులు చేయడం ప్రారంభించారు. మొట్టమొదట ఒక కొయ్య విగ్రహంగా ఉండేది. తర్వాత 1864 సంవత్సరంలో దాన్ని రాతి విగ్రహంగా, ఒక నిమిషం నాన్న,